తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ దశాబ్ద ఉత్సవాలను తెలంగాణ అవతరించి ఈనాటికి మరి 10 సంవత్సరాలు అంటే దశాబ్ద ఉత్సవాలు జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలందరికీ కూడా మరొకసారి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాభివందనాలు తెలియజేస్తూ ముఖ్యంగా నాడు దాదాపుగా దశాబ్దాల కళ తెలంగాణ కావాలి, తెలంగాణ వస్తే మన ప్రజలందరం కూడా బాగుపడతాం, నీళ్లు నిధులు నియామకాలు వస్తాయని చెప్పి దశాబ్దాల కాలంగా మరి పోరాటాలు నిర్వహించడం, దానిని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా సోనియా గాంధీ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నష్టపోయినా పర్వాలేదు, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని గౌరవించి అమరవీరుల అమరత్వాన్ని గౌరవించి ఆనాడు సోనియా గాంధీ గారు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది. మరి తెలంగాణ ప్రజలు అంటే తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం కూడా మరి సోనియా గాంధీ గారి పేరు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా చిరస్థాయిగా నిలబడబోతుందని కూడా తెలియజేస్తూ ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏదైతే మనం ఆనాడు కలలు కన్నామో, ఏ ఆకాంక్షలు నెరవేరుతాయని మనం అనుకున్నామో మరి దానిని సాధించడంలో ముఖ్యంగా ఈరోజున్న పాలకులు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పూర్తిగా వైఫల్యం చెందిండ్రు. ముఖ్యంగా ఈ 9 సంవత్సరాలు దాటింది ఆయన అధికారంలోకి వచ్చి, మరి కుటుంబ పరిపాలనతోటి ముఖ్యంగా అవినీతి పరిపాలనతోటి ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చడం జరిగింది. భౌగోళికంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, కానీ సామాజిక తెలంగాణ నిర్మించడంలో ఈరోజు ఈ పాలకులు మరి పూర్తిగా విఫలమైండ్రు. కాబట్టి రాబోయే రోజులలో మరి ఆనాడు సోనియా గాంధీ గారు ఏ తెలంగాణ సాధించాలని తెలంగాణ ఇచ్చిండ్రో ఆ తెలంగాణ మళ్ళీ కాంగ్రెస్ పార్టీతోటి సోనియా గాంధీ గారితో సాధ్యమైంది. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తించి రాబోయే రోజులలో మరి మన ఆకాంక్షలు నెరవేర్చాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు కూడా మరి కృషి చేయాలని తెలియజేస్తూ మరి తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.